పౌలుకు బయలుపరచబడిన గొప్ప మర్మములు పేతురు కూడా బయలుపరచబడలేదు. అందుకే పౌలు దాదాపుగా 14 పత్రికలు, ఖచ్చితంగా 14 పత్రికలు 14 పత్రికలు రాయగలిగాడు సంఘానికి. ఎందుకంటే దేవుడు ఆయనకు అనేకమైన ప్రత్యక్షతలు అనుగ్రహించాడండి. అంటే క్రీస్తుని గురించిన మర్మములు దేవుడు చక్కగా పౌలుకు తెలియజేశాడు. క్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు అనే విషయాన్ని పౌలుకు చాలా గొప్పగా వివరించాడు దేవుడు. తన ప్రత్యక్షతను పౌలుకు కనపరిచాడు. తన దర్శనాన్ని పౌలుకు కనపరిచాడు. దేవుడు పౌలుతో మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా పత్రికలుగా రాసి మనకు అందించాడు. చూద్దాం. మొదటగా ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మొదటి నుంచి చదువుదాం. పూర్వకాలమందు అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. హల్లెలూయా. ఫుట్నోట్లో ఏముందమ్మా అక్కడ? యుగములను, ప్రపంచములను నిర్మించెను. వాక్యమైన దేవుడు కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యన సంచరించెను అని యోహానుకు దేవుడు ఏ విధంగా బయలుపరిచి రాయించాడో, వాక్యమైన దేవుడు కృపా సత్య సంపూర్ణునిగా శరీరధారునిగా మన మధ్యన సంచరించెను అని యోహాను 1:14 యోహానుకు బయలుపరిచిన రీతిగానే ఇప్పుడు పౌలుకు కూడా చూడండి ఎంత చక్కగా అంత్య దినములలో తన కుమారుడైన క్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరండి. దేవుడు పాత నిబంధన చేశాడు, తర్వాత కొత్త నిబంధన కూడా చేశాడు. పాత నిబంధనలో పాప నివారణ కొరకు బలులు అర్పించేవారు. కొత్త నిబంధనలో మనుషుల యొక్క పాప నివారణ కొరకు దేవుడే నరావతారిగా వచ్చి తానే ఒక గొర్రె పిల్లగా వధించబడ్డాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? గట్టిగా అదే చెప్పండి. మంచిది. ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆ రోజు మందసాన్ని దేవుడిగా ఆరాధించేవాళ్ళు. ఆ మందసపు పెట్టెనే ఈరోజు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కొత్త నిబంధన దేవుడు బయలుపరిచాడు. పాత నిబంధనకు కొత్త నిబంధనకు చాలా తేడా అండి. పాత నిబంధన కంటికి కన్ను, పంటికి పన్ను. కన్ను పోగొడితే వాని కన్ను పోగొట్టాల, వీని పన్ను పోగొడితే వాని పన్ను కూడా తీయాల, వీడు చంపితే వాడిని కూడా చంపాల. అది పాత నిబంధన. కొత్త నిబంధనలో దేవుడు తన కుమారుని ద్వారా మనతో ఒక నిబంధన చేశాడు. ఏంటంటే, నీ శత్రువును ప్రేమించి, నీ శత్రువు కొరకు ప్రార్థన చేసి, నీ శత్రువుకు మేలు చేయండి. నీ శత్రువుకు మేలు చేయండి. అమ్మ మేలు చేసేవాడు మనకు కీడు చేస్తాడా? చేయడు.
ఒక చెంప మీద కొడితే రెండవ చెంప కూడా ఇప్పండి. అంత్య దినములలో దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు ద్వారా. మీరు సాత్వికులుగా ఉండండి, దీన మనసు గల వారిగా ఉండండి, కనికరం కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి, మంచితనం కలిగి ఉండండి, మేలు చేసేవారిగా ఉండండి, ప్రేమించేవారిగా ఉండండి, కృప చూపించేవారిగా ఉండండి, దయ చూపించేవారిగా ఉండండి. ఎన్ని మాటలండి! మార్పు వచ్చింది. దేవుడు ఒక మార్పు తీసుకొచ్చాడు, ఒక కొత్త నిబంధన దేవుడు మనతో చేశాడు. చూడండి, ఇంకో మాట చెప్తున్నాడు, ఆయన ద్వారా ప్రపంచములను, ఎవరి ద్వారా అండి? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఈరోజు 197 దేశాలుంటే 197 దేశాల్లో దాదాపుగా 193 దేశాల్లో యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళు ఉన్నారండి. ప్రతి దేశంలో ఉన్నారు. యేసుక్రీస్తే దేవుని రాజ్యాన్ని స్థాపించాడు, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేశాడు. సర్వ ప్రపంచంలో ఆయన వల్లనే కలిగాయి. ఆదికాండం 1:26లో నరులను చేయుదము అంటున్నాడు. అంటే అక్కడ కూడా యేసుప్రభు ఉన్నాడు, అక్కడ కూడా యేసుప్రభు ఉన్నాడు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అక్కడ కూడా. అబ్రహాము పుట్టక ముందే నేనున్నాను అన్నాడు. అన్నాడా లేదా? యోహాను 8లో అన్నాడు. ఇప్పుడు తీయాలండి. యోహాను 8లో అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను. యోహాను 17లో ప్రార్థన చేస్తాడు, తండ్రి, ఈ జగత్తు పునాది వేయబడక మునుపు నీ యొద్ద నాకు ఎటువంటి మహిమ ఉండనో అంటాడు. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభుతో కూడా ఉన్నాడు. ఆయన 2000 సంవత్సరాల కిందట పుట్టినవాడు కాదండి. పుట్టిన మాట వాస్తవమే, కానీ ఆయన అబ్రహాము కంటే ముందున్నవాడు, జగత్తు పునాది వేయబడక ముందు ఉన్నవాడు. సర్వ ప్రపంచములు ఆయన వల్లనే కలిగాయి. చదవండి అమ్మ 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, అమ్మా ఎవరు? యేసు ప్రభు. దేవుని మహిమ యొక్క తేజస్సు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఎవరంటే దేవుని మహిమ యొక్క తేజస్సు. కింద పుట్టినోళ్ళు ఏముంది? ప్రతిబింబము. నేనేమంటుంటా ఇప్పుడు ఎక్కువ, యేసుక్రీస్తు పరమాత్ముని యొక్క ప్రత్యక్ష స్వరూపము. పరమాత్ముడన్నా, యెహోవా అన్నా, తండ్రి అయిన దేవుడన్నా అంతా ఒకటే. దేవుని యొక్క ప్రతిబింబము క్రీస్తు. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమైంది. ఎవరి తత్వము? దేవుని తత్వం. ఎవరిది? క్రీస్తుది. వింటున్నారా? క్రీస్తు యొక్క తత్వం ఏం తత్వము? దేవుని తత్వము. క్రీస్తు యొక్క మూర్తిమంతం ఏంటి? దేవుని మూర్తిమంతము. తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందెనో వాటికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. హల్లెలూయా. యేసు ప్రభుని గురించి ఇంత గొప్పగా చెప్పిన వాళ్ళు ఎవరున్నారేమో. పౌలుకు అంత గొప్ప దర్శనం కలిగిందండి, అంత గొప్ప ప్రత్యక్షత కలిగింది. నిజంగా చూడండి, యేసుక్రీస్తు ఎవరంట? దేవుని మహిమ యొక్క తేజస్సు అంట. యేసుక్రీస్తు ఎవరంట? దేవుని తత్వం అంట. అంటే దేవుని తత్వం ఎట్లుందో యేసు ప్రభు తత్వం కూడా అలాగనే ఉంది. దేవుడు పరిశుద్ధుడు, యేసు ప్రభు కూడా పరిశుద్ధుడు. దేవుడు
ప్రేమ స్వరూపి, యేసు ప్రభు కూడా ప్రేమ స్వరూపి. దేవుడు కరుణామయుడు, యేసు ప్రభు కూడా కరుణామయుడు. చూడండి క్వాలిటీస్. యేసు ప్రభు దేవుడు సర్వ సృష్టిని కలుగజేసిన వాడు, సర్వ సృష్టిని శాసించగలిగిన వాడు. యేసు ప్రభు కూడా సృష్టిని శాసించాడు. శాసించాడా లేదా? సముద్రమా నిమ్మలంగా అంటే అయింది, గాలి అణిగిపో అంటే అణిగిపోయింది, తుఫాను నిమ్మలం కావాలంటే అయిందండి. ఆయన మహత్యము కలిగిన దేవుడు, మహత్తు కలిగిన దేవుడు. దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క తత్వము. మూడవది దేవుని యొక్క మూర్తిమంతం. రాసుకునే వాళ్ళు రాసుకోండి. యేసుక్రీస్తు ఎవరని మీరు అడిగితే మీరు చెప్పగలగాలి కదా. దేవుని మహిమ యొక్క తేజస్సు. రెండవది దేవుని యొక్క తత్వము గలవాడు. మూడవది దేవుని యొక్క మూర్తివంతమైన వాడు. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి, హల్లెలూయా, సమస్త కార్యములు నిర్వహించే దేవుడు ఆయన. అంటే ఒక మాటలో చెప్పాలంటే మంచి కార్యనిర్వాహకుడు. హల్లెలూయా. కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఏ పని పెట్టినా చేయలేరు, మధ్యలో ఆపేస్తారు, లేకపోతే పావు భాగంలో ఆపేస్తారు, ముక్కాల భాగంలో ఆపేస్తారు. అంటే వాళ్ళకు కార్యనిర్వహణ చేయగలిగిన సామర్థ్యము ఉండదు. ఆ దేవుని మహాకృప వలన, ఆ దేవుని ఆత్మ ద్వారా, ప్రభు యొక్క ఆత్మ నాలో ఉండడం ద్వారా అదేదో కానీ మనం ఏ పని చేసినా అది పూర్తవుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఏ పని చేసినా అది పూర్తి చేస్తాడు. ఆయన సర్వ ప్రపంచంలో ఆయన ద్వారానే కలిగాయి, ఆయన లేకుండా ఏది కలగలేదని యోహాను కూడా చెప్తున్నాడు. దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు ఆయనే, దేవుని యొక్క తత్వము ఆయనే, దేవుని యొక్క మూర్తిమంతము ఆయనే. అంతేకాదండి, కార్యనిర్వాహకుడు. కార్యనిర్వాహకుడు ఎవరండి? యేసు ప్రభువు. మంచి కార్యనిర్వాహకుడు. ఏం కార్యం చేశాడయ్యా? ఏం కార్యం చేశాడంటే సర్వ మానవాళిని తన స్వరక్తమును చిందించి ఆ రక్తముతో కడిగి శుద్ధీకరణ చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో, వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. హల్లెలూయా. ఒలివ కొండ మీద నుంచి పరలోకానికి ఆరోహణమైతే ఉన్నప్పుడు ప్రభు శిష్యులందరూ అక్కడ నిలిచుండి చూస్తున్నారండి. ఆయన పైకి ఎక్కి వెళ్ళి ఆ తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవడం వాళ్ళు చూశారంట. హల్లెలూయా. పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. ఏ విధంగా వచ్చాడో మళ్ళా అది ఏ విధంగా వెళ్ళాడు, మళ్ళా రాబోతున్నాడు, మళ్ళా వస్తాడు. తనకు వ్యతిరేకమైనటువంటి జనాంగాన్ని అంతా కూడా కాల్ చేస్తాడు. మళ్ళా 1000 సంవత్సరాల పరిపాలన భూమి మీద జరిగిస్తాడు. తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశమును క్రియేషన్ చేస్తాడు. పరలోకాన్ని భూమి మీదకి దించుతాడు. హల్లెలూయా. మనం ఎక్కిపోవాల్సిన అవసరం లేదు, పరలోకాన్ని తీసుకొచ్చి ఈ స్థలంలో పెడతాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు. సమస్తము ఆయన వల్లనే కలిగాయి. యేసు ప్రభు యొక్క నామము ఎంత శ్రేష్టముగా చేయబడిందంటే ఈరోజు ప్రపంచంలో ఆయన అంటే తెలియని వారు ఎవరు?
హిందూ మతం ఉండేది కొన్ని చోట్లనే, కానీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వాళ్ళు ప్రపంచం అంతటా కూడా ఉన్నారు. ప్రపంచంలో అత్యధికం ఎవరయ్యా అంటే కూడా యేసు ప్రభువును నమ్మిన వారే, దేవునిగా నమ్మిన వారే. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామము యేసు నామం అని చెప్తున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలే చెప్తున్నాడు. అక్కడ కూడా ఆ వాక్యాన్ని కూడా మనం రాసుకుందాము, చదువుకుందాము. 7వ వచనం నుంచి చదువుదామా? 7వ వచనం నుంచి చదువుదాం. ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. 2వ అధ్యాయం 7వ వచనం. వినండమ్మా. మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకను తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. అందుకే అన్ని నామముల కన్నా యేసు నామం. భక్తుడు కూడా పాట రాశాడు కదా, అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. చూడండి, శ్రేష్టమైన నామమును పొందెను వారికంటే అంత శ్రేష్ఠుడై 1:3 మళ్ళా 1:4 ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినైందును ఆయన నాకు కుమారుడైండును అనియు ఆ దూతలతో ఎవనితోనైనా ఎప్పుడైనాను చెప్పినా. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమై ఉన్నది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. హల్లెలూయా. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నువ్వు నిలిచి ఉండు. అవన్నీ వస్త్రముల వలె పాతగిలును, ఉత్తరీయం వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రముల వలె మార్చబడును గాని నువ్వు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే
నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని దూతలతో ఎవని గూర్చి అయినా ఎప్పుడైనా చెప్పినా. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. శత్రువులందరినీ కూడా తన పాదపీఠముల కింద నశింపజేసేంత వరకు ప్రభు రాకడ రాదండి. శత్రువును తన పాదముల కింద చితకదొక్కాలంట. నేను నీ శత్రువును నీ పాదములకు పాదపీఠముగా చేయవచ్చు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండమని దేవుడు యేసు ప్రభు వారిని తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకున్నాడంట. ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఇక ఈ భూమి మీద మన శత్రువు అయిన అపవాది సంఘం యొక్క పాదముల కింద చిరగదొక్కేంత పడే వరకు ఆయన రాడండి. అందుకే రోమా 16:20 అంటాడు కదా, నేను శీఘ్రముగా సాతానును మీ పాదముల కింద చిరగదొక్కింతును. సంఘము యొక్క పాదముల కింద సాతానుడు చిరగదొక్కాలంట. యేసుప్రభు ఆల్రెడీ చిరగదొక్కాడు. ఇప్పుడు ఆయన ఆత్మను మనం ధరించుకొని సాతానును మనం చిరగదొక్కాలి. అర్థమవుతుందా మీకు? సిలువలో యేసయ్య ఆల్రెడీ సాతానును దాని తలను చిరగదొక్కేశాడు. ఎట్లా? సిలువ మరణం ద్వారా, మరణాన్ని జయించడం ద్వారా సాతాను తలను చిరగదొక్కాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? జయించినటువంటి వాని యొక్క ఆత్మను, అంటే ప్రభు యొక్క ఆత్మను, జయించిన వాని యొక్క శరీరమును, జయించిన వాని యొక్క రక్తమును, జయించిన వాని యొక్క మహిమను, జయించిన వాని యొక్క ఆత్మను మనం ధరించుకొని మనం కూడా సాతానును చిరగదొక్కాలి. హల్లెలూయా. అని లేపండి. సాతానును చిరగదొక్కాలి. సాతానును ఏం చేయాలి? చిరగదొక్కాలి. నిద్రపోతుంటే ఏడ చిరగదొక్కుతాం కదా. నేర్చుకోవాలి. నేర్చుకుంటే చిరగదొక్కగలం. ఏం నేర్చుకోవాలా? వాక్యం నేర్చుకోవాలి. సైతాన్ని జయించగలిగిన ఒక ప్రధానమైన ఆయుధం వాక్యం అంటే. రెండవది ప్రార్థన. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మాత్రమే సైతాన్ని మన పాదముల కిందికి తీసుకోగలం. అందుకే ఇందాక చెప్పిన కదా, వాక్యం విననీయడంలే అన్నాను. ఇంటే సైతాన్ని తొక్కుతాడని, వాక్యం నేర్చుకుంటే సైతాను తొక్కుతామని విననీయడు. అందుకే జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు వారు సైతాను తన పాదముల కింద చిరగదొక్కినాడు. ఇప్పుడు మనం కూడా చిరగదొక్కాలి. అందుకు యేసయ్య ఆత్మను, యేసయ్య మహిమను, యేసయ్య శరీరమును, యేసయ్య రక్తమును ధరించుకోవాలి. యేసయ్య వాక్యమును ధరించుకోవాలి. యేసయ్య వాక్యమును ధరించుకోవాలి. యేసయ్య యొక్క ప్రార్థనా శక్తిని ధరించుకోవాలి. అప్పుడే మనము జయిస్తాము. అపవాదిని జయిస్తాం, లోకాన్ని జయిస్తాం, పాపాన్ని జయిస్తాం, మరణాన్ని జయిస్తాం, పరలోకం చేరుకుంటాం. హల్లెలూయా. ఎంత గొప్ప మర్మాలు రాశాడు చూడండి పౌలు. ఆకాశములు అన్ని కూడా ఆయన వల్లనే కలిగాయంటండి. చూడండి, ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు, అవన్నీ నీ వస్త్రములే పాతగిలును, ఉత్తరీయములే వాటిని మడిచివేతువు, అవి వస్త్రముల వలె మార్చబడును గాని నువ్వు ఏకరీతిగానే ఉన్నావు. దేవుడు ఎట్లున్నాడంటమ్మా? ఏకరీతిగా. చాలా మంది క్రైస్తవులు చెప్తుంటారు, అప్పుడున్నే సొత్తలు ఇప్పుడు ఆడమైనా అంటుంటారు. అప్పుడున్నాయంటే ఇప్పుడు ఉండవంట. ఆయన ఎవరు? నిన్న, నేడు, రేపు ఏకరీతిగా
లేని దేవుడు. ఆకాశములు కనిపిస్తున్నవన్నీ కూడా అమ్మా వస్త్రం వలె పాతగిలిపోతాయంట. బట్టలు వేసుకుంటామమ్మా మనము, సాయంత్రానికల్లా మాసిపోతాయి లేదా? ఒక 2 రోజులు వేసుకుంటే మాసిపోతాయి లేదా? వస్త్రం వలె ఇవన్నీ పాతగిలిపోతాయి. ఉత్తరీయం అంటే తెలుసా మీకు? పూలు కట్టుకునేటప్పుడు వేస్తుంటారు చూడు, దాన్ని మడత పెట్టి వేస్తుంటారు అమ్మా. ఉత్తరీయం అంటారు దాన్ని. దాన్ని ఊరికి ఇట్లా మడత పెట్టి అల్లేస్తుంటారు. ఉత్తరీయం వెళ్ళే దాన్ని మడత పెట్టేస్తాడంట దేవుడు ఒక రోజున. ఈ భూమి ఆకాశాలన్నీ కూడా ఇవన్నీ లయమైపోయేటివి అంటున్నాడు దేవుడు ఆత్మ ద్వారా మనకు తెలియజేస్తున్నాడండి. ఆకాశములు లయమైపోయేటివే, ఈ కనిపిస్తున్నవన్నీ కూడా చేతి పనులన్నీ కూడా లయమైపోయేటివే, అన్ని కూడా ఉత్తరీయం వలె మడత పెట్టబడతాయంట, వస్త్రముల వలె మార్చబడతాయంట. బట్టలు మార్చేస్తామా లేదా మనం? 2 రోజులు చాలా పురుషులు అయితే 2 రోజులు, మా స్త్రీలు అయితే ఒక రోజుకు మార్చేసుకుంటారు. మార్చేస్తే పాతవి పడేస్తాం, కొత్తవి మళ్ళీ వేసుకుంటాం. పాతవి పక్కన పెట్టేసి మళ్ళీ వాష్ చేసుకోవడానికి. దేవుడు కూడా వీటన్నిటిని కూడా అలా మార్చేస్తాడంట. అయితే దేవుడు మాత్రం ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువును నీ పాదములకు పాదపీఠంగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండమని దూతలతో ఎవరి గూర్చేను ఎప్పుడైనా చెప్పనా? వీరందరూ రక్షణాయను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. హల్లెలూయా. సేవకులైన ఆత్మలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సేవ చేస్తూ ఉన్నారండి. దేవుని యొక్క ఆత్మ ద్వారా వాళ్ళు సేవ చేయగలుగుతున్నారు. దేవుని యొక్క ఆత్మ ద్వారా వాళ్ళు సువార్త ప్రకటించగలుగుతున్నారు. దేవుని యొక్క ఆత్మ ద్వారానే దేవుని రాజ్యాన్ని వాళ్ళు కట్టగలుగుతున్నారు. సాతానును తమ పాదముల కిందకి తీసుకోగలుగుతున్నారండి. పాదముల కింద చిరగదొక్కగలుగుతున్నారు. జయ జీవితాన్ని పొందగలుగుతున్నారు. ఎంత గొప్ప మర్మాలు దేవుడు బయలుపరిచాడో చూడండి. ఇంకొక మర్మం గురించి చెప్పుకొని ముగించుకుందాం మనం. 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. యేసుక్రీస్తు వారు శరీరధారిగా రావడానికి గల కారణం చెప్తున్నాడండి ఇక్కడ. అమ్మ వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి శరీరధారునిగా రావడానికి గల కారణం చెప్తున్నాడండి. ఎందుకు రక్త మాంసములు గలవాడని మనం అంటుంటాం కదా, ముళ్ళుతోనే తీయాలా అంటుంటాం. అంటే నరావతారంలో వచ్చిన పాపాన్ని నరావతారంలోనే తీసివేయాలి. అందుకే పరమాత్ముడు నరరూపదారునిగా, శరీరదారునిగా, రక్తమాంసములు గలవానిగా ఈ లోకంలో జన్మించాల్సినటువంటి అవసరం వచ్చింది. హల్లెలూయా. మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. హల్లెలూయా. ఎట్లా నశింపజేసినాడంటమ్మా అపవాదిని? అపవాది యొక్క బలమును, అపవాది యొక్క శక్తిని, అపవాది యొక్క భయమును ఎట్లా తొక్కేసినాడు? శిలువ మరణము ద్వారా. హల్లెలూయా. అంటే మనందరి పాపముల కొరకు తాను శిక్ష భరించుట ద్వారా అపవాదిని చిదగదొక్కేశాడు. అపవాది తలను చిదగదొక్కేశాడు. అపవాది తలను చిదగదొక్కి మనలను ఆ మరణ భయము నుండి విడిపించాడు, దాసత్వము నుండి విడిపించాడు, మనల్ని ఇప్పుడు స్వతంత్రులుగా చేశాడండి. హల్లెలూయా. ఒకప్పుడు దాసులుగా ఉన్నాము, ఇప్పుడు చెప్పండి ఎవరిలో? క్రీస్తు ద్వారా మనము
స్వతంత్రులమే. అమ్మా, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఒకప్పుడు బానిసలు, కానీ ఇప్పుడు వాళ్ళు స్వతంత్రులు. ఇప్పుడు మనము ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్న మనము దేవునిలో ఇప్పుడు స్వతంత్రులమయ్యాము. హల్లెలూయా. మళ్ళొకసారి చదువుతాను చూడండి. జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. హల్లెలూయా. దాస్యము నుండి విడిపించడానికి, మరణము నుండి విడిపించడానికి, వింటున్నారా? మరణము నుండి విడిపించడానికి, దాస్యము నుండి విడిపించడానికి, అపవాదిని మన పాదముల కింద చిదగదొక్కించడానికి ఆయన శిలువ మరణమును పొందాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మర్మం చూడండి. పౌలుకు ఎంత గొప్ప ప్రత్యక్షత కలిగిందో చూడండి. ఏలైనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. హల్లెలూయా. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై. అంతే కదండి. కష్టాలు పడినకే కష్టపడే వారి యొక్క విలువ తెలుస్తుందండి. అర్థమవుతుందా? కష్టాలు పడినకే కష్టపడే వాళ్ళ గురించి తెలిసేది. నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడినా. నా వయసు 6-7 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసు నుంచి కూడా నేను ఎన్నో కష్టాలు పడినాను. ఎంతో కష్టపడి శ్రమ పడ్డాను. అయితే ఆ కష్టం యొక్క విలువ నాకు తెలుసు. ఎవరైనా కష్టపడుతున్నారంటే వెంటనే ప్రార్థన చేస్తానండి వాళ్ళ కొరకు. చాలా మంది కష్టపడుతుంటారు, పని చేస్తూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు, తిండికి లేక ఉంటారు, కట్టుకోవడానికి బట్టలేక ఉంటారు, ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళని చూసినప్పుడు వెంటనే అక్కడే నిలబడి ప్రార్థన చేస్తా, ప్రభా ఈ కష్టజీవులను జ్ఞాపకం చేసుకో, వీళ్ళను బలమి, వాళ్ళకు శక్తిని, ఆరోగ్యమి, వాళ్ళకు ఐశ్వర్యమేనైనా, వాళ్ళకి ఏ లోటు లేకుండా చేయి ప్రభా అని అక్కడనే నిలబడి ప్రార్థన చేస్తా. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అలా కష్టపడినాను కాబట్టి. యేసు ప్రభు కూడా శరీరధారునిగా వచ్చి మన నిమిత్తము కష్టపడ్డాడు. హల్లెలూయా. మన నిమిత్తము శ్రమలను అనుభవించాడు, మన నిమిత్తము ఆయన దుఃఖమును అనుభవించాడు, వేదన పడ్డాడు, యాతన పడ్డాడు, గాయాలు పొందాడు, రక్తమును కార్చాడు, ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు, గడ్డము పెట్టించుకున్నాడు, తలకు గంటలు కట్టి ప్రవచించమని ఏలన చేయబడ్డాడు. తలలో ముళ్ళ కిరీటము, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, ఆయన శరీరం అంతా 39 కొరడా దెబ్బలు, పక్కలో బల్లెపోటు, ఆయన అవమానాలకు గురయ్యాడు, దారిద్ర్యమును అనుభవించాడు, తలవాల్చుకున్నట్టుకైనా స్థలం లేక ఈ లోకంలో జీవించాడని శ్రమ పొందాడు. మనందరి నిమిత్తము, మనందరి పాప పరిహారము కలగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యమును నెరవేర్చుటకు, దేవుని ప్రణాళికను నెరవేర్చుటకు ఆయన నరావతారిగా వచ్చి మన పాప శిక్షనంతా కూడా సిలువలో భరించి, అమ్మా చూడండి, మనకు ఇప్పుడు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. శోధించబడుతున్న మనకు సహాయం చేస్తున్నాడు, శ్రమ పడుతున్న వారికి సహాయం చేస్తున్నాడు, శోధింపబడుతున్న వారికి సహాయం చేశాడు. ఇదిగో నాకు చేశాడండి 2004 సంవత్సరంలో. 2004 సంవత్సరంలో భయంకరమైన పరిస్థితి నాది, కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి, జీవోత్సవం లాగా బ్రతుకుతున్నటువంటి స్థితి, చచ్చిన స్థితి. బ్రతుకుతున్నామనే మాటే గాని చచ్చిన స్థితి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నా దగ్గరికి వచ్చాడు, నన్ను పట్టుకొని లేవనెత్తాడు. హల్లెలూయా. నన్ను వెతికి వెతికి రక్షించాడు, నాకు సమాధానం కలగజేశాడు, నాకు నెమ్మదిని కలగజేశాడు, నాకు మనశ్శాంతిని కలగజేశాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నాకు ఐశ్వర్యం ఇచ్చాడు, నాకు జ్ఞానమునిచ్చాడు, వాక్య జ్ఞానమునిచ్చాడు, ప్రార్థనా శక్తినిచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు, జీవమునిచ్చాడు, కృపావరాలు ఇచ్చాడు, ఆత్మఫలాలు ఇచ్చాడు.
ఎన్నండి, ఒకటి కాదు, చెప్పుకుంటూ పోతే వందలు ఉన్నాయి ఆయన ఇచ్చినవి. ఒక దారిద్ర్యపు స్థితిలో నుంచి బయటికి లాగాడు, రోగంలో నుంచి బయటికి లాగాడు, పాప ఊబిలో నుంచి బయటికి లాగాడు, మనశ్శాంతి లేని స్థితిలో నుంచి బయటికి లాగి శాంతినిచ్చాడు, నెమ్మదినిచ్చాడు, నా బ్రతుకు మార్చాడు. శోధించబడుతున్న నన్ను రక్షించి ఈ రోజు నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. యేసు ప్రభు మనకు మంచి సహాయకుడు. హల్లెలూయా. చెప్దామా? యేసు ప్రభు మనకు మంచి సహాయకుడు. శ్రమలలో ఉన్నప్పుడు ఆయన మనకు సహాయకుడు, శోధనలో ఉన్నప్పుడు ఆయన మనకు సహాయకుడు. మీ శోధనల నుండి విడిపించడానికే యేసు ప్రభు వచ్చాడండి. మీ శ్రమల నుండి విడిపించడానికే యేసు ప్రభు వచ్చాడండి. అంధకార సంబంధమైన అధికారం నుండి మిమ్మల్ని విడిపించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు. విడుదల, ఈరోజు నాకు విడుదల ఇచ్చాడండి, స్వస్థత ఇచ్చాడండి, సమాధానం ఇచ్చాడండి, కృపనిచ్చాడండి, ఆశీర్వాదం ఇచ్చాడండి, దీవెన ఇచ్చాడండి, నెమ్మదినిచ్చాడండి, మనశ్శాంతినిచ్చాడండి, సమాధాన సంబంధమైన జీవితం ఇచ్చాడు. అపవాదిని పాదముల కింద చిరవలకే శక్తినిచ్చాడు ఈరోజు ప్రభు నాకు. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం అండి ఇది. ఇదేంటి అద్భుతం అంటే? ఇది అద్భుతం, ఇది అద్భుతము. పాపము నుండి విడుదల పొందడమే ఒక అద్భుతము, పరిశుద్ధునిగా జీవించడమే ఒక అద్భుతము, నీతిమంతునిగా జీవించడమే ఒక అద్భుతము, యథార్థంగా జీవించడమే ఒక అద్భుతము, న్యాయవంతంగా జీవించడమే ఒక అద్భుతము, మంచితనం కలిగి, ప్రేమ కలిగి, దయాగుణం కలిగి, క్షమాగుణం కలిగి జీవించడమే ఒక గొప్ప అద్భుతము. ఇవన్నీ ఎవరిచ్చారమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అనండి. దాస్యము నుండి విడిపించాడు, భయము నుండి విడిపించాడు. వింటున్నారా? దాస్యము నుండి విడిపించాడు, భయము నుండి విడిపించాడు. పాపం అనే దాస్యము అంటే పాపము చేయి ప్రతి వాడు పాపమునకు దాస్యం. నువ్వు దాసత్వంలో ఉంటే ఆ దాసత్వంలో నుంచి బయటికి లాగాడు యేసయ్య. మరణ భయంలో నువ్వు ఉంటే ఆ మరణ భయం నుండి నిన్ను విడిపించాడు. అప్పుడు మరణ భయం అండి నాకు. ఇప్పుడు మరణ భయం లేదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆ ధైర్యం దేవుడు ఇచ్చాడు నాకు. ప్రభు అన్నాడు కదా, పిరికాత్మను తీసేసి ధైర్యం గల ఆత్మను నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. నేను మీకు పిరికాత్మను ఇయ్యలేదా? సైతానాత్మ అండి పిరికాత్మ, దేవుని ఆత్మ ధైర్యం గల ఆత్మ. హల్లెలూయా. సైతానాత్మ పిరికాత్మ, అది ఎప్పుడు మిమ్మల్ని భయపెడుతూనే ఉంటుంది సైతాను. కానీ దేవుని ఆత్మ మిమ్మల్ని ధైర్యపరుస్తుంది, ధైర్యంగా ఉంచుతుందండి. హల్లెలూయా. చూడండి, దాస్యము నుండి విడిపించాను, మరణము నుండి విడిపించాను. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవదూతల స్వభావం నేను ధరించుకోలేదు, ఉన్నత స్థితిలో నేను రాలేదు, దాసుని స్వరూపం ధరించుకొని మీకు పాప పరిహారం కలగజేయటకై మీ మధ్యకు నేను వచ్చానని చెప్తున్నాడండి. అంతేకాదండి, శోధించబడుతున్నటువంటి మనలను, శ్రమల పాలైనటువంటి మనలను విడిపించి మనకు సహాయం చేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా అపోస్తులైనటువంటి పౌలుకు క్రీస్తును గురించిన మర్మాలు దేవుడు ఆయనకు బయలుపరిచాడని. ఆ బయలుపరిచినవి మనకు రాసి ఉంచాడు పౌలు. ఆ రాసి మనకు అందించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజు కూడా 2000 సంవత్సరాల కింద ఉన్న మాటలు ఈ రోజు కూడా మన చేతిలో ఉన్నాయంటే అది దేవుని సంకల్పము, ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని శక్తి అయినదని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ మాటల వలనే ఈ రోజు మనం అందరం విశ్వాసములో స్థిరంగా ఉన్నాం. హల్లెలూయా. ఈ రోజు మనం అందరం కూడా బలపరచబడుతున్నాం. అపవాదిని మన పాదముల కింద చితగదొక్కగలిగినంత శక్తివంతులుగా మనము తయారవుతున్నాం. హల్లెలూయా. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. సర్వ ప్రపంచములను కలగజేసిన వాడు ఆయనే.
అన్ని నామముల కన్నా పై నామము ఆయనకు అనుగ్రహించబడింది. ఎందుకంటే మన కోసం రిక్తునిగా దాసుని స్వరూపము ధరించుకొని నరావతారిగా మన కోసం వచ్చి మన పాప పరిహారం కొరకు ఆయన శిలువలో బలియాగమై మరణం పొందాడు. ఆత్మార్పణ చేసుకున్నాడు. సమాధిలో పెట్టబడి తిరిగి 3వ దినము లేచాడు. అందుకే అన్ని నామముల కన్నా పై నామము, శ్రేష్టమైన నామము ఆయనకు అనుగ్రహించబడింది. ఆయన మనలను దాసత్వము నుండి విడిపించాడు, మరణము నుండి విడిపించాడు. అపవాదిని మన పాదముల కింద చిదగదొక్కేంత శక్తివంతులుగా మనల్ని చేశాడు. అందుని బట్టి దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుని గణపరచండి. అయ్యా, నువ్వు చేసిన మేలులను బట్టి స్తోత్రాలు. సర్వ ప్రపంచములు నీ వలనే కలిగి ఉన్నాయి ప్రభువా. నువ్వు లేకుండా ఏది కలగలేదు నాయనా. కృపా సత్య సంపూర్ణునిగా, శరీరధారునిగా మా మధ్యన నివసించినందుకు నీకు స్తోత్రము నాయనా. మమ్మల్ని రక్షించుట కొరకు, మాకు పాప పరిహారం కలగజేయుట కొరకు, దాసత్వము నుండి విడిపించుట కొరకు, శ్రమల నుండి విడిపించుట కొరకు, శోధనల నుండి విడిపించుట కొరకు, మరణమని ఆ భయము నుండి విడిపించుట కొరకు ఈ లోకానికి వచ్చిన యేసయ్యా నీకు స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము తండ్రి. గొప్ప దేవా, గొప్ప దేవా, ఎంత గొప్ప దేవుడవు నాయనా. నీకు స్తోత్రములు తండ్రి నైనా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా, తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్న దేవా, సాతానును సిలువలో నైనా చిదగదొక్కిన దేవా నీకు స్తోత్రములైనా. మరణమును ఓడించిన దేవా, మరణపు ముళ్ళును విరిచిన దేవా, మరణం పైన విజయం పొందిన దేవా, మరణం పైన విజయాన్ని మాకు కూడా అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రములు. సాతానును నువ్వు చిదగదొక్కి మమ్మును కూడా చిదగదొక్కగల శక్తివంతులుగా చేసిన యేసయ్యా నీకు స్తోత్రములు, స్తోత్రములు నాయనా. యేసయ్యా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. నీకు ఏమిచ్చి రుణము తీర్చుకొనగలం తండ్రి. అన్ని నామముల కన్నా పైనామము నీదే నాయనా. నీ నామమున తప్ప వేరొక నామమున రక్షణ లేదయ్యా తండ్రి. మా కోసం నైనా రిక్తునిగా నిన్ను నువ్వు తగ్గించుకొని లోకానికి నరావతారిగా వచ్చి మా పాప శిక్షను నువ్వు భరించి, మా అవమానాలు నువ్వు భరించి, మా రోగమును నువ్వు భరించి, అయ్యా మా మరణమును నువ్వు పొంది, ఆత్మార్పణ నువ్వు చేసుకొని, అవమానాలు నిందలు నువ్వు భరించి, మా పాప శిక్షనంతా కూడా నువ్వు భరించి, ఆ మరణం అనే దాస్యపు కాడి కింద నుంచి మమ్మల్ని విడిపించినందుకు నాయనా నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. స్తోత్రములు, 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 స్తోత్రము నాయనా, స్తోత్రము తండ్రి. ప్రభా, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. ఆ మాటలన్నీ వాళ్ళ హృదయంలో నాటండి, ముద్ర వేయండి, సమయోచితంగా జ్ఞాపకం చేయండి. వాళ్ళను పరిపూర్ణులుగా చేయండి, పరిశుద్ధులుగా చేయండి, పరలోక రాజ్య నివాసులుగా చేయండి. ముఖ్యంగా నాయన ఆ దాస్యము నుండి విడిపించండి, మరణ భయం నుండి విడిపించండి, శ్రమల నుండి విడిపించండి, సాతాను శోధన నుండి విడిపించండి. సాతానును శీఘ్రముగా ఈ బిడ్డల యొక్క పాదముల కింద చిదరగొట్టించు నాయనా. మీ ఆత్మ ద్వారా ఈ కార్యములన్నీ కూడా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. స్తుతించుమా